దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 21-22 వచనాలు చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుకుంటాం. 21, 22, 23. యోహాను సువార్త 4, 21, 22, 23. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. సమయంలో మా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగాలకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు ఈ సన్నిధిలో మేము సమకూర్చబడినాము. ప్రభు, మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించాలో మాకు నేర్పించండి. ఈ దినము నూతనమైన అనుభవాల్లో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ సన్నిధిలో ఉన్న నీ పిల్లలను బట్టి స్తోత్రాలు. ఇంకెవరైనా రావాల్సిన వారు ఉంటే సకాలంలో తీసుకొని రండి. మంచి తరుణము ఎవరు పోగొట్టుకోకుండా సహాయం చేయండి. ప్రభువా, మీ రక్షణ కార్యమును బట్టి మీరు మా కొరకై చేసిన మేళ్ళు ఉపకారములను బట్టి నేను ఆరాధించబద్దులం. తోడుగా ఉండము, సహాయం చేయమని మీ దాసునిగా మీ పక్షంగా నిలబడబోతున్న నన్ను కూడా మీరు ధైర్యపరిచి బలపరిచి నన్ను కూడా వాడుకొనమని కోర్సు నా నోటిని మీ బూరగా చేసుకోండి. కీర్తన 81:10 ప్రకారం నా నోటిని నింపండి. ప్రభువా, మత్తయి సువార్త 10:20 ప్రకారం నాలో ఉండి మాట్లాడము. నిర్గమ 4:12 ప్రకారం నాకు నోరిచ్చిన దేవుడు నీవే, నేర్పించిన దేవుడు నీవే, సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా కోరుచు ప్రతి విషయంలో ఒక అవగాహన కలిగిన ఆరాధించినట్లు సిద్ధపరచమని నీ ప్రజలతో మాట్లాడమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెను. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెను. ఎట్టివారు కావాలనుకుంటున్నాడంట? 23వ వచనం, యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం. మరి చూడండి, ఈ దినాల్లో అసలు ఆరాధన అంటే ఏంటి అంటే ఏం చెప్తాం మనం? ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆరాధన అంటే ఏంటి? అసలు ఆరాధన ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎన్ని రకాలైన ఆరాధనలు చేస్తాము? లేకపోతే మనం చేసే ఆరాధన ఏంటి, మనకు ముందున్న వాళ్ళు చేసిన ఆరాధన ఏంటి అంటే చూడండి, దేవుడు యేసు ప్రభువు ఇటు అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధించువారు యథార్థముగా ఆరాధించువారు మరి అట్టివారే యథార్థముగా ఆరాధించువారుగా ఉండాలని కోరుతున్నాడు.
దేవుడిని ఆరాధించేవారు ఎలా ఉండాలంటే యథార్థముగా ఆరాధించేవారై ఉండాలని. కాబట్టి ఇలాంటి ఆరాధనను కోరుతున్నాడు. అందుకని చూడండి అక్కడ ఏముంది, తండ్రి కోరుచున్నాడు, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అందుకే అసలు ఆరాధన అంటే ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. ఆరాధన అంటే ఏమిటి, అసలు ఏంటి ఆరాధన? దేవుడు మన కొరకై చేసిన కార్యములను బట్టి, లేకపోతే ఆయన మేళ్ళు ఉపకారములను బట్టి, ప్రభువా నీవెంత గొప్ప దేవుడివయ్యా, నీవెంత మంచి దేవుడివయ్యా, లేకపోతే నీవు నా కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా అని మనము ఆరాధించడమే ఆరాధన. అది రకరకాలుగా ఆరాధిస్తాం. ఎలా ఆరాధిస్తాం? పాటలతో ఆరాధిస్తాం, వాయిద్యములతో ఆరాధిస్తాం, మరి నోరు తెరిచి ఆరాధిస్తాం, అర్పణలు అర్పించడం ద్వారా ఆరాధిస్తాం, రకరకాలైన ఆరాధనలు చేస్తాం. అయితే మనం చేసే ఆరాధన ఎలా ఉండాలని కోరుతున్నాడు యేసు ప్రభు? యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారుగా మనం ఉండాలని కోరుతున్నాడు. చూడండి, మన పితరులు ఎలాగ దేవుడిని ఆరాధించారంటే, అంటే అనేక మందిని మనం చూడవచ్చు. అయితే కొన్ని విషయాలు, కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఎలాగ దేవుణ్ణి ఆరాధించారో లేదా మహిమపరుస్తూ వచ్చారో మనం తెలుసుకుని, ఇప్పుడు మనం అట్లా కాదు, అంతకంటే భిన్నంగా ఇంకా ఎక్కువైన అనుభవాలతో దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా మనం ఆరాధిస్తామో తెలుసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, దేవుని ఆరాధన అసలు ఎక్కడ ప్రారంభమైందంటే, మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఎవరు ఆరాధించినారు? చూడండి, హేబేలు ఆరాధించినాడు. హేబేలు చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిసూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మొట్టమొదటి సంగతి అంటే, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే హేబేలు. సృష్టిలో 4వ వాడైన హేబేలు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. ఎట్లా ఆరాధించినాడు? ఎట్లా ఆరాధించినాడు? తన మందలో తొలుసూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చి అర్పించాడు. కనుక తన మందలో, అంటే మందలంటే గొర్రెల మంద అనుకుందాం, గొర్రెల మందలో తొలిసూలిన పుట్టిన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. అందుకే చూడండి అక్కడ ఏముంది, యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. చూడండి, మన ప్రారంభ దినాలు అంటే సృష్టి ప్రారంభ దినాల్లో హేబేలు అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎలా ఆరాధిస్తున్నాడు? తన యొక్క మందలో తొలిచూలిన పుట్టిన వాటిని తెచ్చి దేవునికి అర్పించాడు. దేవునికి అర్పించి ఆరాధిస్తున్నాడు. అయితే దేవుడు లక్ష్య పెట్టాడంట ఆరాధన. ఆ ఆరాధనను యెహోవా లక్ష్య పెట్టెను అని వ్రాయబడింది. కాబట్టి మన పితరుడైన, అంటే ప్రారంభంలోనే ఆరాధన ఎట్లుండిందంటే ఎట్లుంది? క్రొవ్విన వాటిలో కొన్ని తెచ్చి దేవునికి అర్పించుట. అంటే అప్పటికి ఇంకా బలిపీఠాలు లేవండి, అప్పటికి ఇంకా బలిపీఠాలు లేవు. దేవుని ముందు పెట్టాడు, ఆ తొలిచూలను పుట్టిన వాటిని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాడు. అట్లా ఆరాధించినప్పుడు ఆ దినాల్లో దేవుడు హేబేలు యొక్క ఆరాధనను అంగీకరించాడు. కనుక సరే, ఆరాధనలు అది కూడా ఒక భాగమే, మనం కూడా చేయవచ్చు. కానీ ఇక మనకు అట్లా కాదు, మనకి ఇంకా మెరుగైన ఆరాధన రావాలని కోరుతున్నాడు యేసు ప్రభు. తండ్రిని ఆరాధించేటువంటి వాళ్ళల్లో అట్టివారు ఎట్లా ఆరాధించాలంట? ఇంకా మెరుగ్గా ఆరాధించాలి. కనుక హేబేలు ఎట్లా ఆరాధించినాడు? తన మందలో తొలిసూలిన పుట్టిన వాటిలో కొన్నిటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. దేవుని పాదాల ముందు దేవుని ముందు పెట్టాడు అనుకుందాం. అట్లా ఆయన దేవుణ్ణి ఆరాధించిన వాడుకున్నాడు. రెండవది చూడండి, అదే ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఇది యెహోవాకి ఇంపైన అర్పణ. రెండవది, నోవాహును మనం చూస్తున్నాం. నోవాహు అర్పించిన అర్పణ బలిపీఠం కట్టి వాటి మీద కొన్ని పవిత్ర పక్షులలో, పవిత్ర పశువులలో, పవిత్ర పక్షుల్లో కొన్ని తీసి దేవునికి
ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. ఇది ఒక విధమైన ఆరాధన, యెహోవాకి ఇంపైన ఆరాధన, యెహోవా ఇష్టపడిన ఆరాధన అని అక్కడ కింద 21లో వ్రాయబడింది. కాబట్టి నోవాహు యొక్క దేవుణ్ణి గణపరిచిన లేదా దేవుణ్ణి ఆరాధించిన ఆరాధన రెండవది ఎట్లుందంటే బలిపీఠం కట్టి దానిపైన కొన్ని పవిత్రమైన వాటిని, పశువులను పక్షులను తీసుకొచ్చి అర్పించి ఆరాధించాడు. చూడండి, అది కూడా దేవునికి ఇష్టమైంది ఆ రోజుల్లో, ఆ కాలంలో. ఏ కాలం అది? హేబేలు కాలం. ఎప్పుడు? దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం. 5000 సంవత్సరాల క్రితం హేబేలు కాలం. మరి ఇప్పుడు నోవహు కాలం వచ్చరికి దాదాపుగా మరి 4000 సంవత్సరాలు పైబడింది నోవహు కాలం. కాబట్టి ఇట్లా దేవునికి ఆయా కాలాల్లో వాళ్ళు అట్లా ఆరాధన అర్పిస్తూ వచ్చారు. హేబేలేమో తన మందలో తొలుచూళ్ళు పుట్టిన వాటిని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాడు. కానీ నోవాహు వచ్చి బలిపీఠం కట్టి బలిపీఠం మీద పవిత్రమైన వాటిని తీసుకొచ్చి అర్పించి ఆరాధించాడు. అది కూడా దేవునికి ఇష్టమే. మూడవది చూడండి, అబ్రహాం మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయము అక్కడ ఒక మాట చూద్దాం. 9వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ మనం మూడోదిగా చూస్తున్నాం. ఆరాధనలో ఇంకొక లెవెల్ వచ్చింది. ఇంకొక లెవెల్ అంటే ఆరాధన హేబేలు కాలంలో ఒకలాగా ఉండింది, నోవాహు కాలంలో ఒకలా ఉండింది. ఇప్పుడు అబ్రహాం కాలం 4000 సంవత్సరాల ముందే, ఇది కూడా 4000 సంవత్సరాలకు ముందు అనుకుందాం. ఈ యొక్క అబ్రహాము కాలంలో దేవుని యొక్క ఆరాధన ఎలా అయిపోయిందంటే ఏకైక కుమారుడు లేక పుట్టిన కుమారుడిని దేవుడు కోరాడు. దేవుడు కోరిన ఆరాధన, దేవుడు కోరిన దాన్ని దేవునికి అర్పించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనుషుడు వచ్చాడు. ఏమి అర్పించమన్నాడు దేవుడు? నీ ఏకైక కుమారుణ్ణి, నీకు లేక పుట్టిన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. అంటే ఆ రోజుల్లో ఆరాధన ఎంత ఇష్టపడి చేశారో చూడండి. ఎంత ఇష్టపడి చేశారు. 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి, ఒకే ఒక కుమారుణ్ణి లేక పుట్టినోడిని నాకు అర్పించేయంటే అర్పించేసినంత విశ్వాసం కలిగినటువంటి అర్పణ. కనుక అది కూడా దేవుడు ఎంత మెచ్చుకున్నాడంటే, అబ్బా నువ్వు నేను కోరినట్టు నువ్వు చేసినందున భూలోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు నా ఎదుట చక్కగా నీవు నా ఎదుట కనబడుతున్నావు. అది చూడండి ఏమంటాడంటే దేవుడు, అదే 22వ అధ్యాయము 16వ వచనం 15-16. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని యొక్క వెనుదియక ఈ కార్యము చేశావు. అందువల్ల భూలోకంలో నిన్ను మిక్కిలి ఆశీర్వదిస్తాను. నిన్నే కాదు, నిన్ను బట్టి భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని అబ్రహామును కూడా దేవుడు ఏం చేసినాడు? దీవించాడు. కనుక మూడవ దశలో అబ్రహాము యొక్క ఆరాధన ఇంకొక లెవెల్కి వెళ్ళింది. అంటే చూడండి, ఆరాధించుట అనేది ఎలా మారుతూ వచ్చిందో క్రమక్రమంగా. అంటే ఇక్కడ దేవుడు కోరిన దాన్ని దేవునికి ఇచ్చేయటం. అక్కడ దేవుడు కోరలేదు, అయినా కూడా హేబేలు ఏం చేసినాడు? కొన్ని తొలుచూలను పుట్టిన వాటిలో కొన్ని తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాడు. ఇక్కడ అబ్రహాం తిరిగి వచ్చరికి ఏమైందంటే దేవుడు అడిగాడు, ఇచ్చేశాడు అంతే. ఇది నాకు కావాలి అంటే దేవుడికి అబ్రహాం అర్పించేశాడు. అట్లాంటి అనుభవంలో ఆ రోజుల్లో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. 4వ చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. ఇక్కడ ఇంకొక లెవెల్కి వెళ్ళింది ఆరాధన. అంటే చూడండి, మోషే కాలం వచ్చేసరికి ఆరాధన ఏ స్థాయికి వచ్చిందంటే కీర్తనలతో ఆరాధించడం ప్రారంభించారు. దేవుణ్ణి కీర్తనలతో, పాటలతో ఆరాధించడం ప్రారంభించారు. మోషే
మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు. ఏంటా పాట? యెహోవాను గానము చేసేదము, ఆయన గొప్పవాడు, ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మనలను శత్రువు చేతిలో నుంచి విడిపించిన వాడని గానం చేస్తున్నారంట, కీర్తనలు పాడుతూ ఉన్నారు. మోషే కాలం వచ్చేసరికి కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించేటువంటి కాలము. మోషేను ప్లస్ ఇశ్రాయేలీయులు కూడా కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించారు. అంటే తన యొక్క ప్రజలను ఎట్లాగ దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి నడిపిస్తున్నాడో ఆ కీర్తనలో మనం చూస్తాం. అయ్యా, నీ అంత గొప్పవాడెవడు, నీ బాహుబలాన్ని చూపించావు, ఐగుప్తుల యొక్క పరోని, అతని యొక్క మరి చేనను ఏం చేశావు, ఎర్ర సముద్రంలో ముంచివేశావు. వాడు మమ్మల్ని దోచుకోవాలనుకున్నాడు, వాడు మమ్మల్ని జయించాలనుకున్నాడు, వాడు మా మీద అతిశయించాలనుకున్నాడు, కానీ నీ బాహుబలాన్ని చాపి నీ ప్రజలను నువ్వు విడిపించి నడిపిస్తున్నావు అని కీర్తనతో ఆరాధించే స్థాయికి వచ్చేసారు. చూడండి, దేవుడి యొక్క ఆరాధన ఇలా మారుతూ, అంటే కొద్ది ఇంక్రీజ్ అవుతూ పెరుగుతూ వచ్చింది. దాని యొక్క స్థాయి పెరుగుతూ వచ్చింది. ఆయా కాలాల్లో ఆ ప్రజలు ఆరాధన అలా గొప్పదిగా మారుస్తూ వచ్చారు. కనుక మోషే కాలంలో కీర్తనలు పాడే పరిస్థితిలోనికి ఆయన భక్తులు తీసుకొని రాబడుతూ వచ్చారు. తర్వాత చూడండి, దావీదు కాలం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 5వ వచనం, 16వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినవృత్తాంతాలు లేకపోతే 4-5 వచనాలు, 16వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జక్రయ అతని తరువాతి వాడు, ఎమియేలు, షమీరామోతు, యెహీయేలు, మతిత్యా, ఎలియాబు, బెనయ, ఓబేదెదోము అను యెహీయేలను వారు స్వరమండలములను చితారులను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనయ, యహాజేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసం ఎదుట బోరలు ఊదువారు. ఆరాధన ఇంకొక స్థాయికి వచ్చింది. ఇప్పుడు కీర్తనలే కాదు, కీర్తనలో పాటు ఇంకేమొచ్చినాయంట, వాయిద్యములతో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన దావీదు ఏర్పాటు చేసిన విధం చూడండి, 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అని వాళ్ళు వాయిద్యములతో దేవుడిని ఆరాధిస్తున్నారు. అంటే వాయిద్యాలు అంటే ఏ వాయిద్యాలు? 150వ కీర్తన చూడండి, ఎన్ని రకాల వాయిద్యాలు ఉన్నాయో అక్కడ దావీదు చూపిస్తాడు. 150వ కీర్తన 150వ అధ్యాయము ఎట్లా ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో చూడండి, అక్కడ మనం చూస్తాం. 3వ వచనం చూడండి, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో చితారతో ఆయనను స్తుతించుడి, తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. వాయిద్యములు చూశారుగా ఎన్నున్నాయి? బోరధ్వనితో, స్వరమండలముతో, చితారతో, తంబురతో, నాట్యముతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించారు. అంటే ఈ దావీదు కాలం వచ్చేసరికి ఆరాధన ఇంకొక దశలోనికి తీసుకురాబడింది, ఇంకా ఎక్కువగా దేవుణ్ణి కనపరచడం. చూడండి, ఎందుకంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే పరలోకంలో ఆల్రెడీ దూతలు ఆరాధన చేస్తారంట దేవుని దగ్గర. ఎట్లా ఆరాధన చేస్తారు? గాన ప్రతిగానాలు చేస్తారు. ఆ గాన ప్రతిగానాలు ఎలా చేస్తారు? మరి ఆ యొక్క గుమ్మములు కదిలిపోతాయంట. అంటే అక్కడ చేసేటువంటి గాన ప్రతిగానాలకు ఆ యొక్క పరలోకంలో గుమ్మములు కదిలిపోతాయంట. అలాంటి ఆరాధన చేస్తారంట, బిగ్గరగా ఆరాధన చేస్తారంట. అక్కడ గుమ్మముల గడపలు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం
యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుసు, మందిరము ధూమము చేత నిండగా. ఇక్కడ ఏంటంట, కదిలిపోయినాయి అంట గడపలు. అంటే ఎంత గంభీరంగా ఆరాధన చేశారు. కాబట్టి దావీదు కాలం వచ్చేసరికి అంటే ఇలాంటి ఆరాధన వచ్చింది. అక్కడ గాన ప్రతిగానాలతో దేవుణ్ణి ఆరాధించే పరలోకంలో ఆరాధిస్తారంట. ఇప్పుడు ఆ గాన ప్రతిగానాలతో వాయిద్యములతో ఆరాధించేటువంటి స్థాయికి దావీదు కాలంలో ఆరాధన తీసుకురాబడింది. ఎన్ని రకాలైన ఆరాధనలు చూశాడు దేవుడు. సరే, ఇంకా మనం కొద్ది చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇది మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11:25. ఇది 6వ రకమైన ఆరాధన. చూడండి, మత్తయి సువార్త 11:25 యేసు ప్రభువే చేసిన ఆరాధన. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఈ ఆరాధన ఏ లెవెల్కి వచ్చింది చెప్పండి? దేవుని గొప్పతనాన్ని వర్ణించే లెవెల్కి వచ్చింది. అంటే చూడండి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పచ్చి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. యేసుప్రభు ఆరాధిస్తున్నాడు. యేసుప్రభు కూడా దేవుణ్ణి ఆరాధించాడు. అంటే ఆయన యేసుప్రభు ఆరాధనలో దేవుని యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా ఆయన నొక్కి చెప్తున్నాడు. ఆ యేసుప్రభు అంటున్నాడు, అమ్మా, ఒక కాలం వస్తూ ఉంది, మీరు తండ్రిని ఆరాధిస్తారు. అయితే మీకు అక్కడ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు అంటున్నాడు, 7వదిగా మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఏ కాలం? యథార్థముగా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం. అంటే అంతకుముందు జరిగిన ఆరాధన ఏం ఆరాధన? అక్కడ దేవునికి ఇష్టమైన ఆరాధనలే చేశారు వాళ్ళందరూ. సంగీతం అంటే దేవునికి కూడా ఇష్టమే. సంగీతం అంటే ఆయన కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తారు. అక్కడ కూడా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆయన పక్కనే ఉండేవాడు ఒకడున్నాడు, గాయకుడు ఒకడు ఉన్నాడు ఆయన పక్కన. ఎవరైనా ఇప్పుడు మన మధ్య తిరిగే సాతానుడే. ఒకప్పుడు దేవుని ఆరాధన చేసేవాడు. ఇప్పుడు మన మధ్య తిరుగుతున్న సాతానుడే. అప్పుడు ఆయనకు పేరు ఉండింది. ఏం పేరు? లూసిఫర్, లేకపోతే వేకువ చుక్క, తేజో నక్షత్రమా అని పేరుంది అతనికి. దేవదూతల్లో ప్రధానుడు, ముఖ్యమైన వాడు, మంచి గాయకుడు. ఆయనకు సంగీతం ఇష్టమే దేవునికి. కనుక ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళు చేసిన ఆరాధనలు, వాళ్ళు సమర్పించినటువంటి ఆరాధనలన్నీ కూడా దేవుడికి ఇష్టమే. అయితే ఇక్కడ మన కాలం వచ్చేసరికి ఆరాధన ఇంకొక స్థాయికి వెళ్ళాలనేది యేసుప్రభు కోరుతున్నాడు. ఎట్టి ఆరాధన కోరుతున్నాడు? ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడం. అంటే అంతకుముందు వాళ్లకు ఆత్మ లేదు, అంటే యథార్థంగా ఆరాధించట్లేదు. యథార్థంగా ఎవరు ఆరాధిస్తారు చెప్పండి? ఎవరు ఆరాధిస్తారు? యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు ఎవరు? తిరిగి జన్మించిన వాళ్ళు, పాపస్థితి నుంచి విడిపించబడిన వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు, యేసు ప్రభు రక్తంలో కడుగబడిన వాళ్ళు యథార్థవంతులు. యేసు ప్రభు యొక్క రక్తంతో కడుగబడి రక్షించబడిన వారు, ఆత్మ కలిగిన వారు. కనుక అంతకుముందు వాళ్ళకు ఈ రక్షణ లేదు. అంతకుముందు వాళ్లకు ఈ యొక్క
యథార్థమైన స్థితి వాళ్ళకు లేదు. ఎందుకంటే దేవుడు ఆ కాలంలో అంట చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే మనకి ఇలాంటి గొప్పదైనటువంటి మారే విధానము ఇచ్చాడు. కనుక వాళ్ళ ఆరాధన వాళ్ళ కాలంలో చేసిన ఏబేలు చూడండి, ఆరాధన ఏం చేసినాడు, కొన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. దేవా ఇదిగో ఇది నీకేనని ఆయన ముందు పెట్టాడు. మరి నోవాహు ఏం చేసినాడు, బలిపీఠం మీద అర్పించాడు. అబ్రహాం ఏం చేసినాడు, దేవుడు కోరాడు ఇచ్చేశాడు. అంటే ఇట్లా వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు చేసినా కానీ యేసు ప్రభు చిలువ రక్తంలో వాళ్ళు కడగబడిన పరిస్థితి లేదు. అందువల్ల మన కాలం వచ్చేసరికి మనము తిరిగి జన్మించే అంటే క్రొత్త జీవితం ప్రారంభించాం, క్రొత్త జీవితంలోనికి తీసుకుని రాబడ్డాం, నూతనమైన జన్మ మనము కలిగిన వారం. అందుకే చూడండి 3వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడండి. అంటే అంతకుముందు వాళ్ళు క్రొత్తగా జన్మించకుండానే దేవుని రాజ్యానికి వాళ్ళను దేవుడు దిక్కెళ్ళిపోయాడు. ఆ కాలంలో మనలాగా ఇన్ని రకాలైనటువంటి ఆధిక్యతలు వాళ్ళు అనుభవించలేదు. అందువల్ల వాళ్ళకి బాప్తిస్మ సాదృశ్యమైనటువంటి బాప్తిస్మంలో వాళ్ళు పాలు పొందేటట్టు చేసి వాళ్లను దేవుని యొద్దకు దేవుడు తీసుకెళ్ళాడు, పరదేశంలో వాళ్ళని ఉంచాడు. అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో ఒక క్రొత్తగా జన్మించిన వాడై ఉండాలి, తన యొక్క పాపస్థితిని విడిచిపెట్టిన వాడై ఉండాలి, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాడై ఉండాలి. పాపం ఉన్నవాడు యథార్థవంతుడు కాలేడు కదా. అందుకనే పాపం తీసివేయబడి నూతనంగా జన్మించడం అంటే ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే అడిగాడు ఒక భక్తుడు అక్కడ, అయ్యా క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి యేసు ప్రభు గారు, నేనేమన్నా నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రమ్మంటావా అన్నాడు. ఓరి అంటే చూడండి ఎలా ఆలోచించాడు. నేను క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ నా తల్లి గర్భంలో పోయి మళ్ళీ బయటికి రమ్మంటావా అంటే అట్లా కాదబ్బా, అది కాదు. క్రొత్తగా జన్మించడం అంటే నీ పాత స్వభావం మార్చబడాలి, నీ పాపస్థితి మార్చబడాలి, నూతనమైన విధానంలో నువ్వు నీ జీవితాన్ని తెచ్చుకోవాలి. తిరిగి జన్మించడం అంటే అదే. నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ రోత బ్రతుకును నువ్వు విడిచిపెట్టాలి. దేవుని కొరకు జీవించుట కొరకై ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి స్థితిలోనికి నీవు తీసుకుని రాబడ్డ కొరకై నీ యొక్క పాత స్థితి మార్చబడాలి. ఎప్పుడైతే పాత స్థితి మార్చబడిందో అదే మారు మనసు, క్రొత్త జీవితం ప్రారంభిస్తాడు. అది అట్లాంటి వారే యథార్థముగా దేవుడిని ఆరాధించగలుగుతారు అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో సమరయకు పోయినాడు, సమరయ స్త్రీని దర్శించినాడు. సమరయ స్త్రీని ఆమె మొదలెట్టింది విషయం, అయ్యా ఇది స్థలం అంట, ఏమంట ఆ కింద పైన 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించితిరి కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని ఆమె మొదలుపెట్టింది ఆరాధన గురించి. చక్కగా యేసు ప్రభు ఏం చేసినాడు, ఆరాధన గురించి ఆమెకు బాగా వివరంగా చెప్పినాడు. అమ్మ నీలాంటి వాళ్ళు ఆరాధించలేరు, మీరు చేసే ఆరాధన కరెక్ట్ కాదు, మీరు చేసే ఆరాధన మీకు తెలియని విధానం, అది మేమేమో మాకు తెలిసిన విధానంలో ఆరాధిస్తాము, మీరేం మీకు తెలియని దాన్ని బట్టి ఆరాధిస్తారు. ఇలాంటి స్థితిలో నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండలేవు అని ఆమెతో మాట్లాడి ఆమెను మార్చి తన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తిగా ఆమెను చేస్తూ వచ్చి అంటున్నాడు. చూడండి యోహాను సువార్త 4:24 ఏమంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అంతకుముందు ఆరాధన కానుక తీసుకొచ్చి అర్పిస్తే అది ఆరాధన, పాటలు కీర్తనలు పాడితే ఆరాధన, వాయిద్యాలు మోగిస్తే ఆరాధన, బలిపీఠం మీద దహన బలి అర్పిస్తే ఆరాధన. అంటే అట్లా కూడా దేవుడు వాటిని కూడా అంగీకరించినాడు. అయితే ఈ నూతన నిబంధన కాలంలో మన కాలంలో తండ్రిని ఆరాధించే విధానము ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలనేది కోరుతున్నాడు. కనుక అది మనకు ఇవ్వబడిన ఆధిక్యత. చూడండి అబ్రహాము, మోషే, నోవహు, యోషేబు లేకపోతే ఆ హేబేలు వీళ్ళ కంటే మనం గొప్ప వాళ్ళం అని చెప్పొచ్చు. ఎందుకంటే గొప్పవాళ్ళం లేదా ధన్యులం అని చెప్పొచ్చు. ఎందుకు ధన్యులం?
ఎందుకు ధన్యులం? ఆయన యథార్థముగా ఆయన్ని ఆరాధించేదానికి మనకు అనుమతి ఇవ్వబడింది. వాళ్ళ ఆరాధన వేరు, మన ఆరాధన వేరు. చూడండి, ఇంకో మాట ఏంటంటే, అసలు మన ఆరాధన ఏ లెవెల్కి వెళ్తుందంటే, రేపు పరలోకంలో కూడా దేవదూతలను పక్కన పెట్టి మన ద్వారా ఆయన ఆరాధించబడాలని దేవుడు కోరి మనల్ని అక్కడ చేరిన తర్వాత గొప్ప శబ్దంతో మా రక్షణకర్తవైన దేవా నీకు స్తోత్రమని ఎలుగెత్తి ఆరాధించే ధన్యత మనకే ఇచ్చాడు కనుక అందుకని వాళ్ళకంటే మనమే ధన్యులం. అటువంటి ఆరాధన మనకి ఇవ్వబడుతూ వచ్చింది. అసలు ఆరాధన అంటే ఏంటి అర్థమైంది ఇప్పుడు? ఆరాధన అంటే పలు రకాలైన ఆరాధన. మన కాలం వచ్చేసరికి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేటువంటిదే ఆరాధన. కీర్తనలు పాడవచ్చు, వాయిద్యములు వాయించవచ్చు, కానుకలు అర్పించవచ్చు, ఆయన గొప్ప పనులను ఇతరులకు చెప్పడం ద్వారా కూడా ఆరాధించడమే, ఆయన పాదాల దగ్గర మనం ఏదైనా అర్పణ కానుక దిక్కొచ్చి పెట్టిన ఆరాధించడమే. ఇదంతా ఒక లెవెల్ అయితే ఈ యొక్క పరిస్థితి, ఈ ఆరాధన మాత్రం చాలా ఉన్నతమైన ఆరాధన. ఇది ఇంకా దేవునికి ఇష్టమైన ఆరాధన. అట్టివారే కావాలని కోరుతున్నాడు దేవుడు కూడా. చూడండి, అందుకనే 23లో అక్కడ ఒక మాట, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అనే దగ్గర ఒకటనే ఇంక విషయం ఉంది. కింద చూడండి, వెదకుచున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? సమరయ స్త్రీ లాంటి వాడిని వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? ఆయనను వెంబడించి ఆయన ఏర్పాటులోకి వచ్చేటువంటి వాళ్ళు, తండ్రిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉండాలని వాళ్ళను వెతుకుతూ వచ్చి ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు లాంటి వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. నతానియేలు, గమాలియేలు అనేకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి సమరయ స్త్రీని ఏర్పాటు చేసుకుంటున్నాడు. నీవు ఆరాధించుట అనేది ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి అనుభవం కలిగి ఉండాలని ఆమెకు నొక్కి చెప్పి అలాంటి ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా ఆమెను మార్చాడు. అట్లాంటి ఆరాధన చేసేవారుగా మనం కూడా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. అందువల్ల మనం కూడా తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాము. మన పాపాలు ఆయన రక్తంలో కడగబడుతూ వచ్చినాయి, పాపం నుంచి విడిపించబడ్డాము. మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడ్డాము. అందువలన అట్టి ఆరాధన దేవునికి అర్పించాలనేది దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవం కలిగి మనం ఆరాధిస్తాం. ఆరాధన అంటే ఎప్పటికీ చాలామందికి అర్థం కాదు. అందువలన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆరాధన అంటే ఏంటయ్యా అంటే పాటలు పాడుతూ ఉంటారు. ఏమని? ఆరాధన ఆరాధన అంటే అదే ఆరాధన వాళ్ళకి. మనకు అది కాదు. మన ఆరాధన ఏంటి? మనస్సుతో ఆరాధిస్తాం, ఆత్మతో ఆరాధిస్తాం, సత్యంగా ఆరాధిస్తాం, యథార్థంగా ఆరాధిస్తాం. ఏంటి ఆరాధన? గొప్ప దేవుడివయ్యా అని, నువ్వు మా కొరకు నీ యొక్క చిలువలో రక్తము కార్చినావు, నీ రక్తంలో మా పాపాలు కడిగినావు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినావు, మమ్మల్ని తిరిగి కొత్తగా జన్మించిన అనుభవంలోనికి తీసుకొచ్చినావు అని ఆరాధించే స్థితి మనకి ఇవ్వబడింది. అట్లాంటి అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం.